రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండడం విశేషం. కాగా నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా ఓటర్లున్నారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక త్వరలోనే తెలంగాణ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళల ఓటర్ల సంఖ్య పలు చోట్లగా ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో పురుష ఓటర్లు చూసుకుంటే 25,62,639 మంది, మహిళా ఓటర్లు చూసుకుంటే 26,80,014 మంది ఉన్నారని తెలిపింది. ఇక ట్రాన్స్జెండర్లు 640 మంది ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం అయితే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఆసిఫ్, మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను అయితే ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే జాబితాను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ పట్టణ ప్రాంతాలలో తెలంగాణ హడావుడి ఉంది. గత వారం 15 రోజుల నుంచి తెలంగాణ ఎన్నికల సంఘం ఓటర్ లిస్టుకు సంబంధించిన ముసాయిదాలను, ఓటర్ లిస్టు సంబంధించిన లిస్టులను రాజకీయ పార్టీలతో అభిప్రాయం తీసుకోవాలని చెప్పి స్థానికంగా ఓటర్ల స్థానికంగా ఉన్న నాయకులతో కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇవాళ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ సంబంధించి ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ల జాబితా సంబంధించి ఒక లిస్టు ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ మొత్తం కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం 52,93,023 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది. ఇందులో 25,62,329 మంది పురుష ఓటర్లు ఉంటే 26,80,114 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో 640 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నట్లు జరుగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల వార్తలో తాజాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల హడావుడి పట్టణ ప్రాంతంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అయితే ప్రధానంగా కొన్ని కార్పొరేషన్లతో పాటు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే తెలంగాణలో 117 మున్సిపాలిటీతో పాటు 6 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఏర్పాటు చూసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే మనకు తెలిసిన ఈ నెల 20వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డు వారీగా ఓటర్ల తుది జాబితా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లో అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ కూడా ప్రకటించబోతున్నారు. రిజర్వేషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే సిబ్బంది కావచ్చు, అక్కడ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి
అందుకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను కూడా ఇప్పటికీ అన్ని విధాలుగా సిద్ధం చేయడానికి కూడా ఇప్పటికీ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది అంతా కూడా యథావిధిగా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి కార్పొరేషన్ లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రక్రియను కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు గుర్తించి అక్కడ కూడా స్పెసిఫిక్ గా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అందుకు సంబంధించి ఏర్పాటు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికలు కూడా చాలా మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఎట్లాంటి ప్రశాంత వాతావరణం జరిగింది. పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఒకవైపు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తుది జాబితా ఇవాళ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల హడావుడిగా మొదలైనట్టు తెలుస్తుంది. అయితే రెండు మూడు రోజుల్లో ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లు వెలువడే వెంటనే ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఫిబ్రవరి లోపల ఈ ఎన్నికలకు పూర్తిగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్నిక అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి మూడో వారంలోగా ఈ ఎన్నికల పూర్తి చేయాలన్న ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పాలక మండలితో పాటు పురపాలన సంబంధించిన బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో అప్పగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం వైపు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి ఎన్నికలు గ్రామ పంచాయతీ పాలక మండలిని కూడా బాధ్యత స్వీకరించిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా పట్టణంలో పరిపాలన పరంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, పాలక మండలి లేకపోవడం వల్ల గత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించిన కార్పొరేషన్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇదంతా కూడా పూర్తి స్థాయిగా అధికారులకు ట్రైనింగ్లు కానీ, అధికారులతో సమీక్ష సమావేశం కానీ, ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డులు డివైడ్ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ బూత్లు, పోలింగ్ స్టేషన్లు అన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా పరిశీలన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సమర్థవంతంగా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కూడా మున్సిపల్ ఎన్నికలను తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఈ నెల 20వ తారీఖున ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా సూచనప్రాయంగానే ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల తుది జాబితాను ఇవాళ విడుదల చేయడంతో ఎన్నికల హడావుడి పూర్తిగా మొదలైనట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ తెలంగాణలో మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆసిఫ్.